హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో మనం హెమ్మింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు హెమ్మింగ్ ఎలా చేద్దామో చూడండి. దగ్గర కొంచెం సూత్తో నాట్స్ అనేది వేసుకుంటూ వచ్చామంటే సూది పైనే లాగాలండి. ఎక్కువ మళ్ళీ బ్యాక్ సైడ్ ఎక్కువ మళ్ళీ థ్రెడ్ అనేది కనిపించకుండా చిన్న చిన్న నాట్స్ అనేది వేసుకుంటూ రావాలి. చూడండి సూది ఎలా గుచ్చుతున్నామో క్లాత్కి లైట్గా పైకి అనేయాలి. ఈ ఎడ్జ్కి వచ్చేటప్పటికి మనం సెకండ్ వేసుకుంటాం కదా, అది కుట్టు అనేది బారు కుట్లు సెకండ్ వేసుకున్నప్పుడు రెండో కుట్టు దగ్గరికి ఎండ్ చేయాలి. ఫస్ట్ కుట్టు దగ్గరికి ఆపకూడదు. ఎందుకంటే ఒకవేళ మనకి టైట్ అయినా చేసినా కుట్టు అనేది ఇప్పుకుంటే హెమ్మింగ్ పట్టీ అనేది ఊడిపోతుంది. అందువల్ల కొంచెం చివరి వరకు వేసుకొని మనం కుట్టు అనేది ఇప్పుడు నడుము పట్టి అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఉక్సులు కాజాలు ఎలా వేద్దామో చూద్దాం. ఇందాక మనం చేతి పనికి 2 పొరల మీద వేసాము. ఇప్పుడు ఈ థ్రెడ్ అనేది 4 లైన్స్ రావాలి. ఎక్కించుకొని ఇప్పుడు కాజా పట్టి ఎలా వేసుకుందామో చూద్దాం. ఫస్ట్ కింద నుంచి ఒక నాట్ వేయాలి పైకి, తర్వాత సైడ్కి ఒక నాటు వేయాలి. మళ్ళీ సైడ్కి పై వైపే సైడ్కి ఇటు ఒక నాటు 4, అంటే అటు ఇటు కౌంట్ చేసి చెప్తున్నాను. 6, 7 చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అటు ఇటు వేసాం. దగ్గరగా చూపిస్తున్నాను, అట్లా వేసుకోవాలి. ఇప్పుడు దాని మధ్యలో నుంచి పైకి థ్రెడ్ని లాగాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది థ్రెడ్ అనేది మనం కొంచెం ఇట్లా రౌండ్గా వేసుకొని మిడిల్లోకి ఆ థ్రెడ్ మధ్యలో నుంచి లాగాలి. అప్పుడు మనకి
చూడండి ఆ థ్రెడ్ లోపల నుంచి థ్రెడ్ అనేది లాగామంటే కొంచెం మెలిగ్గా వస్తుందన్నమాట కుట్టు. చూడండి ఎట్లా మెలికి వస్తుందో, స్టార్టింగ్ అలా మెలికి రావాలి. అట్లా తిప్పుకుంటూ దాని మధ్యలో నుంచి థ్రెడ్ అనేది మనం లాగుతూ ఉన్నామంటే చూడండి మనకి మెలిగ్గా కాజా అనేది ఎట్లా వస్తుందో అంత నీట్గా రావాలి. అదే సూత్తో కిందకి నాటు వేసేసుకొని కింద మనం ముడి వేసేసుకుంటే థ్రెడ్ అనేది ఊడకుండా ఉంటుంది. కింద వైపు సూత్తో ఒక ముడి వేసేసుకున్నామంటే చూడండి కాజా పట్టి ఎంత నీట్గా వచ్చింది. ఇలా రావాలి కాజా పట్టి. ఇట్లాగా కాజాలు అనేది మనం వేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ ఎలా వేసుకున్నాలో చూద్దాం. హుక్స్ ఎలా వేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. సైడు హ్యాండ్తో పట్టుకొని ఫస్ట్ పైనుంచే వేయాలి. పై వైపు కింద వైపు మనకి మెయిన్ క్లాత్ వైపు కుట్టు పడకూడదు, కనిపించకూడదు అసలు. ఫస్ట్ ఒక సైడు థ్రెడ్ అట్లా ఒక సైడ్ కుట్టుకోవాలి. ఇప్పుడు పై వైపుకి వేసుకోవాలి. ఒక సైడ్ కుట్టుకొని ఒక సైడ్ నుంచి పై వైపు నుంచి సూది అనేది ఇట్లా తీసుకొని దానికి ఒక మెలికి వేయాలి. మళ్ళీ ఇంకోసారి ఒక మెలికి వేయాలి. అంటే హుక్స్ స్టిఫ్గా కుట్టుకునేటట్టు చూసుకోవాలి. మళ్ళీ ఇంకొక సైడ్ హోల్ ఉంది కదా, ఆ హోల్ సైడు కుట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లాగా మనం కుట్టు మెలేసేసుకొని కుట్టు అనేది ఎండ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్,
చూడండి హుక్స్ మనం ఎంత స్ట్రాంగ్గా కుట్టుకున్నామో హుక్స్ అనేది ఇంత స్ట్రాంగ్గా కుట్టుకోవాలి. ఇలా హుక్స్లు 5 హుక్స్లు ఇలా వేసుకోవాలండి ఫ్రెండ్స్.